రంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కోహెడలో ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకుని 239 ఎకరాల్లో 2284.32 కోట్లతో నిర్మించనున్న అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు ముఖ్యమంత్రి. అలాగే 4 ఎకరాల్లో నిర్మించనున్న సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనానికి కూడా ఆయన భూమి పూజ చేయనున్నారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు వచ్చే అవకాశం ఉండడంతో దాదాపు 30,000 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాటుతో 3 భారీ వాటర్ ప్రూఫ్ షెడ్లను అధికారులు వేయించారు. అలాగే వాహనాల పార్కింగ్ కోసం 30 ఎకరాల ప్రైవేట్ భూమిని చదును చేసి అందుబాటులో ఉంచారు. మార్కెట్ నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా 14,000 మందికి, పరోక్షంగా 20,000 మందికి లబ్ధి చేకూరనుంది. ఏటా మార్కెటింగ్ శాఖకు 8,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పండ్లు, పూలు, పాడి మాంసం ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు జరిగేలా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. తెలంగాణ ఉత్పత్తులను దేశ విదేశాల్లో అమ్ముకునేలా మార్కెట్ రూపుదిద్దుకుంటుందని తెలిపారు.